శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈటీవీ లైఫ్ పురాణ రహస్యాలు కార్యక్రమంలో కూర్మ పురాణాంతర్గతమైనటువంటి రహస్యాలు మనం చెప్పుకున్నాం. అందులో విశేషంగా సృష్టిని ఎలా చేశారు, అందులో పంచభూతాలు ఏ విధంగా ఉద్భవించినాయి, అందులో పంచప్రాణాల్లోంచి ఏ ఏ దేవతలు పుట్టుకుంటూ వచ్చారు, శరీరాన్ని స్వామి ఒకసారి ధరించి అందులోంచి అసురులు పుట్టారు, జలం సృష్టించాలనగానే అసురులు వచ్చారు అనగానే ఆ శరీరాన్ని వదిలిపెడితే అది రాత్రిగా మారి అసురులు ఎలా పుట్టారు, అదే ఇంకో దివ్యమైనటువంటి సత్వగుణాత్మకమైన శరీరాన్ని ధరించినప్పుడు అందులో నుంచి ఏ విధంగా దేవతలు పుట్టుకొచ్చారు, ఆ శరీరాన్ని స్వామి త్యజిస్తే అది పగలుగా మారింది, అందుకే దేవతల పూజలు పగటిపూట చేస్తామని చెప్పుకున్నాం. ఇక మూడో రూపమైనటువంటి మరో రకమైనటువంటి సత్వగుణాత్మకమైన శరీరాన్ని ధరిస్తే అందులోంచి పితరులు వచ్చారు, ఆ శరీరాన్ని కూడా స్వామి త్యాగం చేస్తే అందులోంచి సంధ్యలు అనేటటువంటివి ఉద్భవించినాయి. ఈ విధంగా పగలు రాత్రి సంధ్య రాక్షస దేవ పితరులు ఉద్భవించారు. ఈ ముగ్గురు పుట్టిన తర్వాత దేవతలకి పగలు, రాత్రి అసురులకి, ఈ రెండిటికి మధ్యలో ఉండేటటువంటి సంధ్య పితృదేవతల మూర్తిగా చెప్పబడుతూ ప్రశస్తమైంది. దేవతలు, అసురులు, మనువులు, అలాగే మనుష్యులు పగలు రాత్రుల మధ్య ఉన్న సంధ్యారూపమైన ఆ భగవంతుడి శరీరాన్ని ఎల్లప్పుడూ చాలా సమాహితమైనటువంటి మనస్సుతో ఆయన్ని ఉపాసిస్తూ ఉండాలి. మనం మనస్సుతోటి ఈ దేవతామూర్తుల్ని ఉపాసించాలి. ఇది ఉపాసించడము అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఆ విధంగా ఉపాసన చేస్తూ ఇక బ్రహ్మ రజోగుణ ఆధిక్యం కలిగినటువంటి శరీరాన్ని ధరించాడు. అందులో రజోగుణం అధికంగా ఉంది. దానివల్ల ఆ గుణంతో ఆవరించబడినటువంటి అనేక మంది పుత్రులు ఉత్పన్నమయ్యారు. వాళ్ళే మనుష్యులు. మనుష్యులు ఎవరయ్యా? ఆయన యొక్క రజోగుణం నుంచి వచ్చిన వాళ్ళు. అందుకనే మనందరికీ నేను 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 అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నాకే చెప్తావా నువ్వు, నాకు చెప్పేంతటి వాడివా అని ఎందుకంటాము అంటే రజోగుణ ప్రధానమైనటువంటి ఉపాధిలోంచి మనం అందరం వచ్చాం. ఓ విప్రులారా, ప్రజాపతి వెంటనే ఆ శరీరాన్ని కూడా వదిలిపెట్టారు. అది జ్యోత్స్న వెన్నెల రూపంగా మారిపోయింది. ఆ వెన్నెల రూపంలో నుంచి చక్కగా ప్రాక్సంధ్య అంటారు దాన్ని. అంటే బ్రాహ్మీ ముహూర్తము ప్రాక్సంధ్య అంటారు. కాబట్టి బ్రాహ్మణులారా, భగవంతుడైనటువంటి బ్రహ్మ ఇన్ని రకాలైనటువంటి రూపాలని ధరించి మళ్ళీ తమస్సు రజస్సుతో కూడినటువంటి శరీరాన్ని ధరించి యోగయుక్తుడయ్యాడయ్యా. ఈ విధంగా అలా తమస్సు రజస్సుతో కూడినటువంటి దాని నుంచి సర్పాలు, యక్షులు, భూతాలు, గంధర్వులు ఉత్పన్నమయ్యారు. ఆ తర్వాత రజోగుణం తమోగుణం గల ప్రాణుల్ని కూడా ఆ ప్రభువు సృష్టించాడు. వయోదశ నుండి పక్షులని సృష్టించిన తర్వాత బ్రహ్మ వక్షస్థలంలోంచి సర్పాలు అనేటటువంటివి సృష్టించాడు. ముఖం నుండి మేకలు వచ్చినాయి. ఉదరం నుండి గోజాతిని సృష్టించాడు. కడుపులోంచి గోజాతి వచ్చింది. 2 పాదాల నుండి గుర్రాలని, ఏనుగులని, గాడిదల్ని, దున్నల్ని, మృగాల్ని,
ఒంటెల్ని, కంచెరగాడిదల్ని, మృగ విశేషాలని తన మోచేతి నుండి ఇతర మృగాల్ని సృష్టించాడు. అతని రోమాల నుండి ఓషధులు, ఫలమూలాలు పుట్టినాయి. ఎక్కడి నుంచి పుట్టినాయి ఓషధులు? ఆయన యొక్క రోమాల నుంచి ఓషధులు అనేటటువంటివి వచ్చినాయి. అదేవిధంగా ఫలాల యొక్క మూలాలు కూడా అందులోంచే వచ్చినాయి. బ్రహ్మత్సామ తథోక్షం చ తథోక్షం చ దక్షిణాదసృజన్ముఖాత్. బ్రహ్మ ఆయన ప్రథమ ముఖం, తూర్పుగా ఉండేటటువంటి ముఖంలోంచి గాయత్రి ఛందస్సును తీసుకొచ్చారు. అందులోంచే ఋగ్వేదము అనేటటువంటిది వచ్చింది. దాన్ని త్రివృత్సామం అంటారు. రథంతరం అనేటటువంటి సామవేదాన్ని, అగ్నిష్టోమం అనే యజ్ఞాన్ని నిర్మించాడు. దక్షిణముఖం నుంచి యజుర్వేదాన్ని, త్రిష్టుప్ ఛందస్సుని, పంచదశ స్తోమాన్ని, మంత్ర సమూహాల్ని, బృహత్సామ అనేటటువంటి దాని నుంచి ఆయన ఉక్త వేదమంత్రాలని సృష్టించాడు. ఇక పశ్చిమ ముఖం నుండి సామవేదము అనేటటువంటిది వచ్చింది. దానికి జగతీ ఛందస్సు, సప్తదశ స్తోమము, వైరూపము, అతిరాత్రము అనేటటువంటి యజ్ఞాలని ఉత్పత్తి చేశాడు. ఉత్తరముఖం నుండి 21 శాఖలు ఉన్నటువంటి అథర్వణ వేదాన్ని, అనుష్టుప్ ఛందస్సుని, అప్తోర్యామ, వైరాజం అనే యజ్ఞాలని ఆయన ఉత్పత్తి చేశారు. బ్రహ్మ ప్రజల్ని సృష్టించే సమయంలో ఉచ్చ నీచకోటికి సంబంధించిన ఇతర ప్రాణులు కూడా అతని శరీరం నుంచి ఉద్భవించాయి. అనేకమైనటువంటి ప్రాణులు ఈ సృష్టించేటటువంటి సమయంలో వచ్చినాయి. దేవ ఋషి పితృ మానుష రూపమైన 4 రకాల సృష్టుల్ని ఆ స్వామి మొత్తం అంతా కూడా జరిపి, యక్షులని, పిశాచాలని, గంధర్వులని, అలాగే శుభకరులైనటువంటి అప్సరసల్ని, స్థావరాలని, చరములైనటువంటి తిరిగేటటువంటి, స్థావరం అంటే తిరగకుండా ఉండేవి, చరములైనటువంటి ప్రాణుల్ని, తిరిగేటటువంటి ప్రాణాలని కూడా ఆయన సృష్టించాడు. ఇక నరులు, కిన్నెరులు, రాక్షసులు, పక్షులు, పశువులు, మృగాలు, సర్పాలు ఉత్పత్తి చేసి నిత్య అనిత్య రూపాలైన రెండిటిని సృష్టించాడు. పూర్వ సృష్టిలో సృజించబడిన ప్రాణులు ఆచరించిన పనుల్నే మళ్ళీ అనుసరిస్తూ ఉన్నారు. ఎలా పుట్టారో ఉత్తమగతి వచ్చినప్పుడు పైకి వెళ్ళినా ఆ పాత లక్షణాలు పోవు. అందుకనే ఏమిటిరా దున్నపోతులాగా, ఏమిటి గాడిదలాగా గాడిద పనులన్నీ చేస్తావు, నీ బుద్ధి కుక్క బుద్ధిరా అని తిడుతుంటారే. జన్మాంతరంలో అలాంటి ఉపాధి ఏమైనా ఉందా, ఇంకా అలాంటి పనులే చేస్తూ ఉన్నావు అని చెప్పి తిట్టడానికి మన వాళ్ళందరూ కూడా, ఈ పూర్వీకులందరూ ఈ విధంగా తిడుతూ ఉండేవారు. ఏ రకమైన భావనతో అయినా మనం పొరపాటున సంస్కారము అనేది నాకు కావాలి అని సంస్కారం పట్ల ప్రేరేపితులం గనక అయితే ఆ ప్రాణుల్ని హింసించేవి, హింసించనివి, కోమలము, క్రూరము, ధర్మ అధర్మాలు, సత్య అసత్యాలు అనే ప్రవృత్తులు పుట్టుకొచ్చినాయి. హింసించేవి, హింసించనివి, కోమలంగా ఉండేవి, కఠినంగా క్రూరంగా ఉండేవి, ధర్మము అధర్మము, సత్యము అసత్యము, ఇవన్నీ కూడా పొందుతూ వచ్చినాయి. ఆ పనులే వాటికి రుచిస్తాయి అని చెప్తూ, మహాభూతేషు నానత్వం ఇంద్రియార్థేషు మూర్తిషు వినియోగంచ భూతానాం ధాతైవ వ్యదధాత్ స్వయం. మహేశ్వరుడైన బ్రహ్మ స్వయంగా ప్రాణుల ఇంద్రియాల విషయాలు, మహాభూతాలు, అలాగే ఆకారాల్లో భిన్నత్వం, వాటి వినియోగాల వ్యవస్థల్ని ఏర్పాటు చేశాడు. ఏం చేశాడు? ప్రాణులకు ఉండేటటువంటి ఇంద్రియ విషయాలు అంటే చెవు శబ్దం వింటుంది, ముక్కు వాసన తెలుస్తుంది, నాలుక రుచి చూస్తుంది, చర్మము స్పర్శని గ్రహిస్తుంది, కళ్ళు రూపాలని చూస్తాయి. ఇలా ఇంద్రియ విషయాల్ని మహాభూతాలు అంటే మనకి తెలిసినటువంటి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ ఇలాంటి మహాభూతాలు అన్నీ కూడా ఆకారాల్లో వాటి యొక్క వినియోగ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో వేద శబ్దం నుంచి ప్రాణుల పేర్లు చూడండి. పేర్లు ఎలా పెట్టాలి అంటే మనకి ఇక్కడ చెప్తారు, నామరూపంచ భూతానాం కృత్యానాంచ ప్రపంచనం. ఎప్పుడూ నామరూపాలన్నీ కూడా వేద శబ్దంలోంచి తీసుకొనే పెట్టాలి.
పేర్లు రూపాలు వాటి యొక్క కర్మలు వేరువేరుగా నిర్మాణం చేసుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి వేదాల్లోని సిద్ధాంతాలను తీసుకొని వచ్చారు. ఆర్షనామాలు అనే పేర్లతో ప్రళయకాలీన రాత్రి అంతం కాగానే ఉత్పన్నమైన పదార్థాలని బ్రహ్మ ప్రదానం చేస్తాడు. ఇక బ్రహ్మదేవుడు పునః సృష్టి ఎలా చేస్తాడు? ధాత యథా పూర్వమకల్పయన్, పూర్వము ఎలా ఉండేదో అదే రూపాన్ని మళ్ళీ ఆయన సృజింపజేస్తాడు. ఆ విధంగా సృష్టి రచన, సృష్టి రహస్యాన్ని మొత్తాన్ని కూడా మనకి తీసుకొని వచ్చి అందిస్తారు. ఆ ఋతువుల్లో ఆ ఋతు చిహ్నాలన్నీ కూడా పొడచూపేటట్టుగా చేశారు. వాటి చిహ్నాలు అనేక ప్రకారాల రూపాలు మొదలైన వాటిని తర్వాత యుగంలో అవే నామరూప భావాలతో ప్రకటితమై కనిపిస్తాయి. వాటికే నామరూపాలన్నీ కూడా రావటం జరిగింది. ఇలా మనకి కూర్మ పురాణంలో సృష్టి యొక్క క్రమం, దాని యొక్క వర్తనం ఎలా ఉంటుంది అనే విషయాన్ని చక్కగా సప్తమ అధ్యాయంలో మనకి తెలియపరిచారు. ఈ సప్తమ అధ్యాయము మనం ఎప్పుడైతే వింటామో సృష్టిలో మనకి ఏవేవైతే అడ్డంకులు వస్తాయో ఆ అడ్డంకులన్నీ సమసిపోయి మన జీవితము సాఫీగా గడుస్తుంది అని చెప్తారు. ఇక కూర్మస్వామి అష్టమ సర్గం వచ్చేటప్పటికి అష్టమాధ్యాయంలో చాలా విశేషమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ముఖ్యాదిగా ఉండేటటువంటి సర్గ కథనాలని చెప్పుకుంటూ వచ్చారు. ఏవం భూతాని సృష్టాని స్థావరాణి చరాణి చ, నేను భూతాలని సృష్టించానయ్యా, అందులో ఒక దగ్గరే ఉండేవి చరిస్తూ తిరిగేటటువంటివి, అంటే నడుచుకుంటూ వెళ్ళే భూతాలు, నడవకుండా ఒకటే దగ్గర ఉండిపోయేటటువంటి భూతాలని సృష్టి చేశాను. కానీ బుద్ధివంతుడైనటువంటి బ్రహ్మ ఉత్పన్నం చేసిన ప్రజల్లో సృష్టి జరగలేదు. ఆయన ఉత్పన్నం చేశాడు కానీ దాంట్లోకి మహత్తు రాలేదు. మళ్ళీ పుట్టడం ఎలా అనేటటువంటిది, అంటే ఓ మనిషి పుట్టాడు, వాడి నుంచి మళ్ళీ పుట్టలేదనుకోండి, అప్పుడు ఆ సృష్టి వల్ల ప్రయోజనం ఏముంది? అంటే పుట్టని సృష్టి. ఎలాంటి సృష్టి? ఇప్పుడు మనకి హైబ్రిడ్ అని చేస్తున్నారు చూడండి. ఈ హైబ్రిడ్లో విత్తనాలు ఉండవు, ఉన్నా అవి నాటినా చెట్లు రావు. అలా మొట్టమొదట బ్రహ్మదేవుడు చేసినటువంటి సృష్టిలోంచి పునరావృత్తి కావట్లేదు. ఆ కాకపోయేటప్పటికీ వృద్ధి జరగలేదు. అప్పుడు ఇంకా తమోగుణం ఆవరించినటువంటి బ్రహ్మ చాలా దుఃఖపడిపోతూ ఆలోచించి అర్థనిర్ణయం చేయగలిగేటటువంటి బుద్ధిని ఆయన గ్రహించాడు. ఇలా కాదయ్యా, ఇంకా నేను సృష్టి చేయడం, అది అంతరించడం, మళ్ళీ చేయటం, మళ్ళీ అంతరించడం, ఇలా కాదు. ఈ సృష్టి నేను చేసినటువంటిది దానంతట అది కొనసాగుతూ ముందరికి వెళ్ళాలి అని బ్రహ్మ స్వధర్మానుసారంగా రజసత్వ గుణాలని ఆవరించేది, కర్మని నియమించేటటువంటి తమస్సుని ఆవరించటాన్ని ఆయనలో ఆయనే చూసుకున్నాడు. అమ్మో, నా లోపలికి గాఢమైన చీకటి, అలాగే ప్రకాశము, సంధ్య, ఇవన్నీ కూడా వస్తున్నాయి అని ఆయన గ్రహించి సత్వగుణంతో కూడినటువంటి రజోగుణం ఆ తమోగుణాన్ని తొలగించేటటువంటి ఏర్పాటు చేశాడు. ఆ తమోగుణం 2 భాగాలుగా విభక్తమైంది. తమోగుణమే 2 భాగాలుగా, దాన్నే మిథునం అంటాం మనం. పిల్లలు పుట్టడానికి XY, ఓన్లీ XX చూసినా లేదు, XY అనేది చేసిన తదుపరి సంతానము సృష్టి ఉండదు. అది తెలిసినటువంటి స్వామి ఈ 2గా దాన్ని విభజించాడు. తమోగుణాన్ని పక్కకి తీసి మనకి చక్కగా చేశాడు. అదే లలితా సహస్రనామంలో మనందరికీ బాగా తెలిసినటువంటి నామము, రహస్యమైనటువంటి నామం ఒకటి ఉంది. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. విశుక్రుడు అనే రాక్షసుడున్నాడు. శుక్రము అంటే ఏమిటో తెలుసు కదండి. శుక్ర శోణితాలు ఆడవాళ్ళకి, శుక్రము మగవాళ్ళల్లో శుక్రాలు ఏవైతే ఉంటాయో అవి. రెండోది ఏమిటి? వీర్యము. వీర్యము అంటే వైని క్యారీ చేసేది. విశుక్ర ప్రాణహరణ, ఏదైతే విశుక్రము అనేటటువంటిది ఉందో, శుక్రాన్ని పాడు చేసేటటువంటిది ఏది ఉందో దాని యొక్క ఆ అడ్డంకిని తొలగించి, వారాహి, ఈ భూమిలోంచి వచ్చేటువంటి గంధములో మూలమైన శక్తి వీర్యనందిత, ఆ శక్తితోటి అని మనకి బయట చెప్తారు. అసలు అర్థం ఏమిటి? విశుక్ర ప్రాణహరణము
వారాహి వీర్యనందిత ఈ రెండు జరిగాక కామేశ్వర ముఖాలోక, కామేశ్వరుడి ముఖంలోకి ఆ అమ్మవారు అంటే అవ్యక్తములోకి వ్యక్తమైనటువంటి చైతన్య శక్తి ఒక్కసారి చూసిందట. అప్పుడు ఏమొచ్చింది? కల్పిత శ్రీ గణేశ్వర మహత్తు వచ్చింది అని చెప్తారు. ఈ సూత్రాన్నే ఇక్కడ మనకి చెప్పుకుంటూ వస్తున్నారు. విశుక్రాన్ని తీసేయడము, శుక్రాన్ని బలంగా ఉంచటము, వీర్యము అనేటటువంటిది ఆనందమయంగా వచ్చేట్టుగా ఉంచడము, అప్పుడు శక్తి నిర్గుణమైన పరమాత్మ వైపు చూడడము, తద్వారా మహత్తు అంటే ఏముందండి? విత్తనం భూమిలో పెట్టాం, ఆ విత్తనము దానంతట అది మొలకెత్తి పెద్దదై మానై చెట్టై పండై ఆకులవడం, ఇది మహత్తు కాదు? ఇప్పటిదాకా ఏ ల్యాబుల్లో ఎక్కడా ప్రపంచంలో ఎవడు సృష్టి చేయలేకపోయాడే. ఎందుకు చేయలేకపోయాడు? మహత్తుని కనుక్కోలేకపోయాడు కాబట్టి సృష్టి చేయలేకపోయాడు. కాబట్టి ఆ విధంగా స్వామి చక్కగా మహత్తుని తీసుకురావాలి అనే ఆలోచన కలిగినటువంటి వాడై ఆ తమోగుణాన్ని 2 భాగాలుగా మిథునంగా విభక్తం చేశాడు. బ్రాహ్మణులారా, ఈ విధంగా 2 విధాలుగా విభక్తమైన తమస్సుతో అధర్మాచరణము, అశుభ లక్షణాలు కలిగిన హింస ఉత్పన్నమైంది. అప్పుడే బ్రహ్మదేవుడు ప్రకాశమైనటువంటి తన శరీరాన్ని వదిలిపెట్టాడు. ఈ హింస అనేటటువంటిది ఇవాళ అనేకమైనటువంటి దుర్ఘటనలు బయట వింటూ ఉన్నాం. ఇంద్రియ నిగ్రహణ కోల్పోయి పశువుల్లాగా ప్రవర్తించేటటువంటి వాళ్ళని చూస్తున్నాం. కారణం ఏమిటి అంటే కేవలం ఈ అధర్మాచరణము అనేటటువంటిది తాత్కాలికమైన సంతోషం కోసం చేయడము. ఆ పురాణ పురుషుడైన ప్రభువు ఆయన శరీరాన్ని మళ్ళీ 2గా విభజించాడు. ఒక సగభాగం పురుషుడయ్యాడు, మిగిలిన భాగం స్త్రీ అయింది. తర్వాత అదే విరాట్ పరుషుణ్ణి ఉత్పన్నం చేసింది అని మనకి పెద్దలు చెప్తారు. అదే మనకి XX XY ఇవి ఈ చెప్పేటటువంటి మర్మాలు అర్థం కావాలి అంటే ఇందులో ఉండే రహస్యాలు కొంత సాంకేతికమైనటువంటి విజ్ఞానముతో కూడినటువంటి ఆలోచన ఉంటే ఇంకా చాలా గొప్పగా కూడా దీన్ని చెప్పచ్చు. స్త్రీనికి శతరూప అనే పేరు గల కళ్యాణమణి అయిన యోగిని సృష్టించాడు. ఆమె భూలోకాన్ని ద్యులోకాన్ని ఆమె మహిమతో ఆవరించి ఉంది. సగభాగమైనటువంటి స్త్రీని శతరూప అని పేరు పెట్టాడు. ఆ శతరూప అనేటటువంటి ఆవిడే భూలోకాన్ని ద్యులోకాన్ని, మేఘమయమైనటువంటి ఆకాశం, ద్యు అంటే పైన ఉండే అట్మాస్ఫియర్లో అంతా కూడా ఆ శక్తిని నింపాడు. ఆ శతరూప ఆమె యొక్క యోగ ఐశ్వర్య బలోపేతమైనటువంటి జ్ఞాన విజ్ఞానముతో కూడినటువంటి అన్నీ తెలిసిన యుక్తురాలు. అంటే ఇంక ఈ స్త్రీకి ఎవడు చెప్పక్కర్లా, న్యాచురల్గా తన శక్తిని తాను ఎవాల్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడూ శక్తి ప్రసారం చెందుతూ ఉంటుంది. శక్తి ఎప్పుడు ఒకలాగా ఉండదండి. ఎనర్జీ ఆల్వేస్ చేంజెస్ ఇట్స్ ఫామ్. ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ ఫామ్ టు ఎనదర్ ఫామ్. ఒక ఫామ్లో నుంచి ఇంకో ఫామ్లోకి ఎప్పుడూ శక్తి మారుతూ ఉంటుంది. ఎలా అంటే ఈ అగ్ని అనే శక్తి వచ్చిందనుకోండి, అది వేడి అనేటటువంటి శక్తి కింద మారిపోతుంది. అలా శక్తి తనని తాను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటుంది. ఈ మార్చుకోవడము ఎవడో చెప్పక్కర్లా, తనంతట తాను సెల్ఫ్ చేంజింగ్ చేయించుకోగలిగేటటువంటి జ్ఞాన విజ్ఞాన యుక్తురాలిగా ఉంటుందయ్యా. బ్రహ్మపుత్రుడి పేరు విరాట్ అనే పేరు పెట్టాడు, పుత్రుడికేమో విరాట్ అని పేరు పెట్టాడు. దేవపురుషుడు స్వయంభవ మను రూపంలో ప్రసిద్ధుడయ్యాడు. ఆయన్నే స్వయంభూ మహర్షి అంటాం, స్వయంభువుడు అని కూడా అంటాం. కాబట్టి ఈ విధంగా అయ్యారు. శతరూప అనే ఆ దేవి కఠోరమైనటువంటి తపస్సుని చేసింది. బ్రహ్మపుత్రుడైన స్వయంభవ మనువునే పతిగా పొందింది. ఆమె స్వయంభవ మనువుని వివాహం చేసుకుంది. ఆ ఇద్దరి యొక్క వివాహం వల్ల, ఈ స్త్రీ పురుషుల యొక్క వివాహం వల్ల 2 పుత్రులకి జన్మనిచ్చింది. వాళ్ళే ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే పుత్రులు. ఇంకో 2 శ్రేష్టమైనటువంటి కన్యలు కూడా వాళ్ళకి పుట్టారు. వాళ్ళ పేరే ప్రసూతి అనేటటువంటి పేరు కలిగిన కూతురు స్వయంభవ మనువు దక్ష ప్రజాపతికే ఇచ్చేశాడు. ఇక ఆకూతి అనే ఆవిడ 2వ కుమార్తె బ్రహ్మమానస పుత్రుడైన రుచి
అనేటటువంటి ప్రజాపతికి ఆమెనిచ్చి వివాహం చేశారు. ఆకూతి మళ్ళీ 2 సంతానాన్ని కన్నది. ఆ యజ్ఞుడు అనేటటువంటిది ఆయన దక్షుడు అనేటటువంటి దక్షిణ జంటతో మొత్తము సంసారం అంతా వృద్ధి పొంది, ఈ యజ్ఞుడి యొక్క దక్షిణ వీళ్ళిద్దరి వల్ల సంతతి పెరిగింది. యజ్ఞుడికి దక్షిణ ద్వారా 12 మంది పుత్రులు పుట్టారు. ఆ 12లో స్వయంభువ మన్వంతరంలో యాములు అనే పేరుతో ప్రసిద్ధులైన దేవతలు దక్ష ప్రజాపతి ప్రసూతి యందు 24 కన్యల్ని పొందారు. ఆ కన్యల పేర్లు ఒక్కసారి విని ఈరోజు ఈ భాగాన్ని ముగిద్దాము. వాళ్ళే శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధా, క్రియ, బుద్ధి, లజ్జ, వసువు, శాంతి, సిద్ధి. 13వ కూతురు కీర్తి అని వీరికి పేర్లు. ధర్ముడు ఈ దక్ష ప్రజాపతి కూతుళ్ళని 13ని భార్యలుగా ఆయన స్వీకరించాడు. ఈ 13 కాకుండా వీళ్ళకంటే అందమైనటువంటి కళ్ళున్నవాళ్ళు, వయసులో చిన్నవారు మరో 11 మంది కన్యలున్నారు. వారి పేర్లు ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సంతతి, అనసూయ, ఊర్జ, స్వాహ మరియు స్వధ. మునిసత్తములారా, ఈ 11 మంది ఎవరైతే ఉన్నారో ఆ కన్యల్ని యథాక్రమంగా భృగువు, మరీచి, ఆంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అలాగే పరమధర్మము ఎరిగినవాడు అత్రి, వశిష్ఠుడు, వక్ని మరియు పితృదేవతలు భార్యలుగా స్వీకరించారు. ఇక మిగతా కథ మనం తర్వాత చెప్పుకుందామని చెప్తూ ఈ రోజుకి వానికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్రశత